మనము ఏదైనా ఇవ్వాలంటే ఎవరికి ఇస్తాం త్వరగా? ప్రేమించిన వారికి, నమ్మకమైన వారికి, మాట వినేవారికి. ఒకళ్ళు చెప్పినాక అర్థం కాదు, అందరూ చెప్పాలి కదా. నమ్మకమైన వారికి ఏమన్నా మనకిచ్చిన వాళ్ళకి ఇవ్వబోది అమ్మాయి. అసలు విషయం ఏంటంటే ఎవరు అంటే మనకి ఇష్టం అంటే వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడతాం, త్వరగా ఇస్తాం. ఆ విషయాన్ని మనం చూద్దాం. కుటుంబము బలి అర్పణ చేయటానికి మందిరానికి వచ్చేవాళ్ళు, బలి అర్పణ అర్పించేవాళ్ళు. కుమారులకి కుమార్తెలకి పెనిన్నాకు కూడా ఇచ్చిన దానికన్నా అన్నాకు 2 పాళ్ళు ఎక్కువ ఇచ్చేవాడు ఎల్కానా. ప్రతి బలి అర్పణ చేసినప్పుడు దాన్ని పంచే విధానములో అందరికి ఇచ్చే విషయములో అన్నాకు 2 పాళ్ళు ఇచ్చాడు భర్త. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అన్న భర్త అయిన ఎల్కానాకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుతూ వచ్చాడు. తర్వాత పెనిన్నాకి ఆమె కుమారులకు కుమార్తెలకు కూడా మామూలుగా ఇచ్చేవాడు కానీ ఎక్కువ ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే ప్రియముగా ఉన్నందున. భర్తకు ప్రియముగా ఉంటే భార్య ఎన్ని పాళ్ళైనా ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు అన్నది అన్న జీవితాన్ని బట్టి మనకు అర్థం అవుతూ ఉంది. ప్రియముగా ఉన్న వారికి ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడతామన్న విషయాన్ని వాక్యంలో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అవును, ఎంత ఖర్చు అయినా. పిల్లలు కూడా అంటారు, ఆయన నీకు ఇష్టమైన కొడుకమ్మ, దాచిపెట్టు, వచ్చి నాకు పెట్టు. అదే వాళ్ళు అనేది, అదే ఎట్టయినా ఆయన ఇష్టంగా దాయి వచ్చిందాకా దాసి దాసి పెడతారు. బాగా బాగా నిజమేరా, వాస్తవం. అవును అవును. ఇశ్రాయేలు పిల్లలు అందరూ కలిసి ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు భోజనాలు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు కూర్చునే విధానములో కూడా లైన్గా కూర్చున్నారు, మొదటి వాడి నుంచి చివరి వరకు. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది భోజనాలు చేసేటప్పుడు విధానం అది. యూదుల విధానం ఏమిటంటే ఎక్కువగా వాళ్ళు భోజనాలు ఎత్తి పంపుతారు. మీరు చూడు, బిర్యానీ వండుతారు మనోళ్ళు, బిర్యానీ వేరుపాటు ఏడు చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి పీసులు ఏడు చేస్తారు. తర్వాత వడ్డించేవాడు మనోడైతే మనం ఏడ కూర్చున్నా మన దగ్గరికి వస్తే అంటారు, వాళ్ళు ఎత్తి పంపుతారు కూర్చొని. ఆ విషయము యేషేపు చేశాడు. 43వ అధ్యాయం ఆదికాండంలో 33వ వచనం చదువుదాం. జ్యేష్ఠుడు రూబేను కాడ నుంచి బెన్యామీను వరకు కూడా వాళ్ళు క్రమంగా వరుసగా కూర్చున్నారు భోజనానికి. అసలు విధానం అది. యూదులు భోజనం చేసే అలవాట్లు కానీ వారి పద్ధతులు కానీ చాలా బాగుంటాయి. చదువమ్మ. తమ వీడు చొప్పున పెద్ద చిన్న గౌరవ భావంతో పెద్దోళ్ళు ముందు కూర్చుంటారు, తర్వాత చిన్న. మనమేమో చిన్నోళ్ళు ఆకలికి ఆకలేరులని చిన్నోళ్ళకి పెడతాం మనం, ఈలో పెద్దోళ్ళకి ఆకలి అయింది. చదువమ్మ. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, కూర్చున్న తర్వాత చూస్తే వాళ్ళే ఆశ్చర్యం వేసింది వాళ్ళకి. వంతు పంపించే కాడ ఎవరున్నారు? యేషేపు ఉన్నాడు, వంతు పంపుతున్నాడు. ఇది జ్యేష్ఠుడికి, ఇది రూబేనికి అని రూబేనికి, షిమ్యోనికి, లేవీకి, యూదా, ఈ విధంగా ఒక్కొక్క వంతు ఎత్తి పంపాడు. చివరిగా బెన్యామీను వంతులకే 5 వంతులు ఎత్తాడు, 5 వంతులు పెట్టాడు.
ఆ! సొంత తమ్ముడు గదా! రక్త సంబంధి గదా! వీళ్ళు గూడా అన్నలే. కానీ ఒక తల్లికి పుట్టినోళ్ళు, రాహేలుకి పుట్టినోళ్ళు యోసేపు, బెన్యామీను. కాబట్టి చిన్నోడు చాలా రోజుల తర్వాత కలుసుకున్నాడు. నిజమే. ప్రేమ, ఇష్టము వచ్చి అందరి మీద ప్రేమ పొర్లింది అందరిని ఓటేసుకుని ఏడ్చాళ్ళమ్మా. వంతు పెట్టాలి. వంతిచ్చేటప్పుడు ఐదంతలు. ఎందుకంటే ప్రియముగా. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మనము ఎవరికైనా ప్రియమైన వారుగా ఉంటేనే మనం ఎవరి నుంచైనా పొందుకుంటాం. అది దేవుడి నుంచైనా, దైవజనుల నుంచైనా, సంఘ విశ్వాసుల నుంచైనా, భర్త నుంచైనా, బిడ్డల నుంచైనా, ఏదైనా మనం ప్రియముగా ఉంటేనే మనం ఎక్కువ పొందుకోగలుగుతాం. ఆ సత్యాన్ని మీరు గ్రహించాలి వాక్యం ద్వారా అని మీకు నేర్పిస్తా ఉన్నాను ఈరోజు. అర్థమైందా ఏమ్మా? ఒక విశ్వాసి దైవజనుడికి ప్రియముగా ఉండటం ద్వారా అతడు ఎంతో బాగుండాలని, గొప్పగా ఉండాలని, ఆశ్రయించబడాలని కోరుకున్నాడు దైవజనుడు. ఆ విశ్వాసి పేరు గాయు. దైవజనుడి పేరు యోహాను గారు. యోహాను గారు తను రాసిన పత్రికలో 3వ అధ్యాయము, మూడో పత్రిక మొదటి వచనం. ప్రేమించి ప్రియుడైన గాయుకి శుభం పలుకుతా ఉన్నాడు దైవజనుడు. ఎందుకంటే దైవజనుడితో ప్రియముగా ఉన్నాడైన. అందుకని ప్రియముగా ఉన్న వారికి దైవజనులు శుభాలే పలుకుతారు, మేళ్ళే పలుకుతారు, దీవెనలే పలుకుతారు. వాళ్ళకి ఎందుకు అట్లా పలుకుతున్నాడంటే వాళ్ళు ప్రియముగా ఉన్నారు. మరి మనకెందుకు పలకటం లేదయ్యా అంటే మనం ప్రియంగా లేవు. ఇందులో ఏం తేడా లేదు, పక్షపాతం ఏం లేదు. చదువమ్మా. అయ్యా, నీవు ఆత్మ వర్ధిల్లుతున్నట్టుగా నువ్వు అన్ని విషయముల్లో వర్ధిల్లాలి. దైవజనుడికి ఎవరైతే ప్రియముగా ఉంటారో వారు అన్ని విషయంలో వర్ధిల్లాలని దైవజనుడు కోరుకుంటాడు. ఇది స్వార్థం అంటారా? కాదు కదా. కాకపోతే మనం ఎందుకు ప్రియంగా ఉండలేకపోతున్నామని ప్రశ్నించుకొని ప్రియంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే ఆ వాటం మనం కూడా పొందుకుంటాం. నువ్వు ఏమన్నాడు? నువ్వు అన్నిటిలో వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలి, అన్నిట్లో వర్ధిల్లాలని నా ప్రార్థన. ఈ ప్రార్థన అందరూ చేయొచ్చుగా. అందరూ వర్ధిల్లితే బాగానే ఉంటుంది కదా, అందరూ సౌఖ్యంగా ఉంటే బాగా ఉంటుంది కదా. అది ఏమిటి వారి విషయంలో శ్రద్ధ? సునేమీరాల విషయంలో శ్రద్ధ ఎందుకు ఎలీషా గారికి? అది సంగతి. కాబట్టి మనం బైబిల్ సిద్ధాంతం ఏంటంటే మనం ఏది ఇతితే అదే పొందుకుంటాం, ఏ కొలత కొలిస్తే ఆ కొలతే పొందుకుంటాం అన్నది. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే మనం ప్రియముగా ఉంటే వారి నుంచి ఎన్ని దీవెనలైనా మనం పొందుకోవచ్చు, ఎంత ప్రార్థన అనుభవాన్నైనా మనం పొందుకోవచ్చు. మన మంచి కోసం వారు ప్రార్థన చేస్తారని వాక్యము తెలియచేస్తూ ఉంది. మంచిది, వాక్యాలు పనిచేస్తాము. సరే, ఇన్న వాక్యము అమలుపరచటం అంటే ఇదే అన్నమాట. 149వ కీర్తన 4వ వచనం. ఇది చదువు. దేవునికి మాత్రం తన ప్రజల యందు ఇష్టము కలిగి ఉన్నాడు, ప్రీతి కలిగి ఉన్నాడు, దీవించటానికి కూడా ఇష్టపడతా ఉన్నాడు. ఎవరు పొందుకుంటారు చెప్పండి? దేవునికి ఎవరైతే ప్రీతికరంగా ఉంటారో వాళ్ళే పొందుకుంటారు. కాబట్టి ఎవరు ప్రీతికరంగా ఉంటే వాళ్ళకి ఇస్తారు అన్న సత్యాన్ని, ఆ లాజిక్ని మీరు మిస్ అవ్వద్దు. కాబట్టి మీరు ప్రియముగా ఉంటే మీకు అన్నీ జరుగుతాయి.
కాబట్టి దేవునికి ప్రియముగా ఉండండి, దేవుని నుంచి ఎన్నైనా పొందుకుందురుగు అని ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో యాత్రకు పోయే సమయంలో పాడుకుంటానికి కీర్తనలు రాశారు. వాటిని యాత్రా కీర్తనలు అన్నారు. యాత్రా కీర్తనలో ఒక కీర్తనలో ఏముంటుందంటే, తన ప్రియులకు దేవుడు ఇచ్చును అని రాశాడు ఆ కీర్తనాకారుడు. ఆ కీర్తనాకారుడు ఎవరో కాదు, సొలొమోనే. సొలొమోను రాసిన కీర్తన 127 అధ్యాయం 1 వచనం. మనం సొంతగా చేసే ప్రయత్నాలు వ్యర్థం అవుతాయి. ఎంతమంది కావలా కాసినా వారి ప్రయాస, వారి కష్టము వ్యర్థమవుతుంది. నువ్వు ఎంత కష్టపడి పని చేసినా నీ కష్టము, నీ చాకిరి వ్యర్థమవుతుంది. కానీ తన ప్రియులు ఉన్నారే, వారు రెస్ట్ తీసుకున్నా, కాపలాగాయకపోయినా, ప్రయాసపడకపోయినా దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని సొలొమోను ఇంతగా రాశాడంటారు? ఆయన పొందుకున్నాడు కాబట్టి. వెరీ గుడ్, ఆయన పొందుకున్నాడు. యెహోవాకి ప్రియుడు అంటారా? తన జీవితంలో జరిగినటువంటి విషయాన్ని ఆయన అమలుపరుస్తూ ఉన్నాడు. ఎలా జరిగిందో మీకు చెప్తాను. బత్షెబ దావీదులకు దేవుడిచ్చిన కుమారుడు సొలొమోను. కాబట్టి దావీదు వారికి కలిగిన కుమారుడికి వారి జీవితంలో నెమ్మది కావాలని, బత్షెబ ఓదార్పు పొందాలని సొలొమోను అని పేరు పెట్టాడు దావీదు. 12వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 24వ వచనం. బత్షెబ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె గర్భవతి అయి కుమారుని కంది. కుమారుని కంది. దావీదు పుట్టిన తన కుమారునికి సొలొమోను అని పేరు పెట్టుకున్నాడు. కానీ దేవునికి అది ఇష్టం అనిపించలేదు. అందుకని నాతాను అనే ప్రవక్తను పిలిచాడు. మనం ఉదయం నేర్చుకున్నాగా, దేవుడు డైరెక్ట్గా విశ్వాసులతో చెప్పడు, ప్రవక్తలతోనూ దైవజనులతోనూ చెప్తాడు. వాళ్ళు వచ్చి రాజులతో అయినా విశ్వాసులతోనైనా ఎవరితో అయినా చెబుతారని మధ్యాహ్నం మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు నాతాను ప్రవక్తని పిలిచి, నువ్వు అక్కడికి వెళ్ళి నేను ఆజ్ఞాపించిన ప్రకారము ఆ పుట్టిన ఆయనకి యెదిద్యా అని పేరు పెట్టు అని చెప్పి పంపించాడు. వెళ్ళాడు. ఏంటయ్యా, నాతాను గారు వచ్చారు, రండి అని ఆహ్వానించాడు ప్రవక్తను. దావీదు దగ్గరికి ఎప్పుడైనా వెళ్తూ ఉండేవాడు కదా, అంతకుముందు కూడా హెచ్చరిక చేశాడు కదా. ఈ అధ్యాయంలోనే మొదట్లోనే ఉంటుంది 100 గొర్రెల కథ, ఒక గొర్రె కథ. అది చెప్పింది ఎవరు? నాతాను ప్రవక్తే. మళ్ళీ వచ్చి చంద్రబాబు అనుకోకుండా గౌరవించి పిలిచాడు. దేవుడు ఆజ్ఞాపించాడండి, సొలొమోను అనే పేరు కాదు, యెదిద్యా అని పెట్టమన్నాడని యెదిద్యా అని పేరు పెట్టాడు. యెదిద్యా అంటే అర్థం ఏమిటంటే యెహోవాకు ప్రియుడు. కాబట్టి దేవుడు సొలొమోనుని ప్రియమైన వాడిగా ఎంచుకున్నాడు. ఎందుకని అంటారు? వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు సొలొమోను తల్లి గర్భంలో పుట్టక ముందే సొలొమోను ఏమవుతాడో తెలిసిన దేవుడు, తనకి నివాసానికి మందిరాన్ని కడతాడన్న తెలిసిన దేవుడు, వీడు పుట్టక ముందే, గర్భవతి కానక ముందే దేవుడు ప్రవక్తతో చెప్పాడు, దావీదుతో చెప్పమని, నా కృపను అతనికి దూరం చేయను, నువ్వు మందిరం కట్టొద్దు, నీకు కడుపును పుట్టేవాడు మందిరం కడతాడని చెప్పాడు కదా. కాబట్టి మందిరము కట్టేవారు, మందిర పరిచర్యలో పాల్గొనేవాడంటే, దేని నివాసాన్ని ప్రేమించేవారంటే దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవుని నివాసానికి పెడమొహం ఎడమొహం పెట్టేవాళ్ళని దేవుడు ఏం ప్రేమిస్తాడు? దావీదుని ప్రేమించాడు. దావీదుని ఇష్టపడ్డాడంటే
దావీదుకి మందిరం అంటే ఎంత ప్రేమో, ఎంత మక్కువో, ఎంత ప్రీతో చెబుతాడు కదా. నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత నేను ఎంత బంగారాన్ని దాచిపెట్టాను. 29వ అధ్యాయం అనుకుంటా. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, వచనాలు మీరు చూసుకోవటమే, అధ్యాయాలు చెబుతా నేను. మందిరం అంటే మక్కువ ఉందండి. దేవుని మందిరం అంటే మక్కువ ఉండదు, ఇష్టం ఉండదు. దేవుని దేవుళ్ళు కావాలంటే జరిగేవి కాదు. దేవుని నివాస స్థలాన్ని నేను ప్రేమించాను అన్నాడు. ప్రజలు చెప్పినప్పుడు నేను ఆనందం, దేవుని మందిరానికి వెళ్దామని చెబితే నాకు ఆనందం కలిగింది అంటాడు. చదువమ్మా. సొంత బంగారం వెండిని ఇస్తానన్నాడు. మనుగులు ఇచ్చాడు, కేజీలు కాదు, మనుగులు ఇచ్చాడు. బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుముని. మక్కువ. మనం కూడా చెప్తాం, మా మందిరం అంటే మాకు ఇష్టం, మందిరాన్ని వదిలిపెట్టం అంటాం. మనుగులు లేకపోయినా పర్లేదు, ఏమో మనం వస్తే చాలు. దీవెనలు కావాలంటే ఆశపడతాం, తప్పులేదు. ప్రతి ఒక్కరూ ఆశపడతారు. దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. సౌలు దేవునికి ప్రియముగా లేకపోవటం వల్లనే, ఇష్టడుగా లేకపోవటం వల్లే దేవుని కృప పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, వంశానికి నష్టాన్ని తెచ్చుకున్నాడు. దావీదు అలా కాదు. దావీదు గురించి లూకా భక్తుడు రాస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయము 22వ వచనంలో చెప్తాడు ఆయన. దావీదు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అని చెప్తున్నాడు. కాబట్టి అతనికి దేవుడు అధికమైన కృప చూపించాడు, శాశ్వతమైన కృప చూపించాడు. అతనికి పుట్టిన కుమారుని కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడు. సొలొమోను దేవుణ్ణి అడిగి జ్ఞానం పొందుకున్నాడు. దేవుడు ఇచ్చేవాడు ఎంత ఇచ్చాడు? ధారాళముగా, వర్ణింప శక్యము కానంత వివేచన కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంకా సొలొమోనుతో దేవుడు అంటాడు, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించితిని. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినందుకు, అడిగినందుకు బుద్ధి వివేకముల గల జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రతి నెలలో మొదటి శుక్రవారం బిడ్డల జ్ఞానం కోసం ఈ కుటుంబం ప్రత్యేకంగా కూటం విజ్ఞాపన పెట్టుకుంటా ఉన్నారు. తప్పనిసరిగా ఈ ప్రార్థనలు ఆలకించి రాగశ్రీకి, నవనీషి కూడా దేవుడు బుద్ధి వివేకములను అనుగ్రహించును గాక. దేవుడు ఇస్తాడు. ప్రార్థనలు వృధా పోవు, ప్రార్థనలకు ప్రతిఫలం ఉంటుంది. చదువమ్మ. నీవు ఐశ్వర్యమును ఘనతను అడక్కపోయిన ఆటిని గోడిస్తున్నా. కాబట్టి దేవుని విషయంలో అమ్మ కన్నా గొప్పోడు దేవుడు అనిపించింది నాకు. ఎందుకంటే అమ్మ అడిగితేనే పెట్టిద్దంట. అమ్మ అడిగితేనే పెట్టిద్ది, కానీ మన దేవుడు అడక్కపోయినా ఇస్తాడు కదా. నిజంగా దేవునికి స్తోత్రం. ఈ లోక సామెతలు కట్టి పెట్టాల్సిందే దేవుని ముందు కదా. నిజంగా దేవుడు అడగని వాటిని కూడా. కానీ ఈ మధ్య మన సంఘ బిడ్డలు చాలా మేధావులు. ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటారు, అప్పుడు నేను ముందు చేయరని నేను బయట అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటా, కానీ చెవు మాత్రం చేసి ఉంచుతూ ఉంటా. ప్రభువా, ఏమైనా అడగని ఉంటే వాటిని కూడా దయచేయి ప్రభువా. వీళ్ళు ప్రార్థనలో చేస్తారమ్మా. పిల్లలు ఎంత జ్ఞానం పండితులు అయిపోయారు అనిపిస్తుంది.
ఎందుకంటే వారు వాళ్ళ హృదయాన్ని ఆత్మను దేవుని సొంత కుమ్మరించి అడుక్కుంటారని వారు స్తుతులు చెల్లించేటప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేసేటప్పుడు నేను రాను. వాళ్ళు అయిపోయిన తర్వాత పాట స్టార్ట్ చేస్తే వస్తా. అది దేవుడు ఇష్టమైన వారికి ఇస్తాడన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు విషయంలో కూడా దేవుడు దానియేలుకి స్వప్నములు బయలుపరచు, మర్మములను బయలుపరచు జ్ఞానం ఇచ్చాడు. ఏమ్మా, శ్రేష్టమైన బుద్ధి ఇచ్చాడు, విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. ఆయన గురించి రాస్తాడు 5వ అధ్యాయం 12వ వచనం. శ్రేష్టమైన బుద్ధి దేవుడు దానియేలుకు శ్రేష్టమైన బుద్ధి ఇచ్చాడు. మన బిడ్డలకు కూడా దేవుడు శ్రేష్టమైన బుద్ధినిచ్చును గాక. 14 చదువమ్మ. దేవతల ఆత్మ ఉంది, వివేకం ఉంది, బుద్ధి ఉంది, విశేష జ్ఞానం ఉంది. ఎవరి ఎందున్నాయి ఇవి? దాని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అడగల. అవును, ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి. దేవుని కటాక్షం పొందటానికి ప్రార్థన చేశారు రాజుగారు కలవరకది. కానీ ఇవి మాత్రం ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, వారు దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకోకూడదన్న తీసుకున్న నిర్ణయం. దేవునికి స్తోత్రం. అది రాజభోజనమైన శ్రేష్టమైన బిర్యానీ అయినా కదా, తనని అపవిత్రపరిచే దేన్ని కూడా ఆయన ఆశించలేదు, దాన్ని భుజించలేదు. అందుకని ప్రియుడైనట్లుగా మనం చూస్తాం. ఆయన అంత అధికారం ఉన్నా కూడా తగ్గింపు కలిగే ఉన్నాడు. ఆయన సహవాసం ఆయన అధికారులతో కాదు, ప్రార్థనా పరులతో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఆయన సహవాసం. వారు ప్రార్థనా పరులు. వారు ఎలాంటి వాళ్ళు? ప్రాణాలకు కూడా తెగించిన భక్తి కలిగిన వారు, రాజీ పడని భక్తి కలిగిన వారు, దేనికి నమస్కరించక ఉండేటువంటి వారు, రాజు ఆజ్ఞను సైతం కూడా ధిక్కరించి, వేసుకో అగ్నిగుండంలో వేసుకో పర్లేదు, మాకు చింత లేదు, మా దేవుడు రక్షించగల సమర్థుడని దేవుని మీద ఎంతో విశ్వాసం కలిగిన వారితో సహవాసం. మన సహవాసం ఎవరితోనో లేనిపోయిన ముచ్చట్లు చెప్పేవాళ్ళతో, మసాలా కప్పులు చెప్పే వాళ్ళతో సహవాసాలు చేస్తే ఏమొస్తాయమ్మా? ఎంత ప్రార్థనా పరులుగా ఉన్నారో. నిర్దోషిగా ఉన్నాడు, నేరము చేయనివాడుగా ఉన్నాడు, యథార్థుడుగా ఉన్నాడు, నిత్యము దేవుణ్ణి సేవించేవాడుగా ఉన్నాడు, భక్తి కలిగి జీవించాడు. దర్యావేష్ అంటాడు, అతను భక్తి గలవాడు. నువ్వు రోజు నిత్యము సేవించే నీ దేవుడు రక్షించగలిగినా అని కేకవేసి అడిగాడు. రాజుగారి కూడా తెలుసు దానియేలు నిత్యము దేవుని సేవిస్తాడని. మనకి నిత్యము సేవించటానికి కుదరట్లా ఏమ్మా. అది కాబట్టి భక్తులే దేవునికి ఇష్టలే. దానియేలు గురించి చెప్పబడిన మాట 9:23 చదువుదాం. దానియేలు గ్రంథం. బహుప్రియుడు, ప్రియులలోనే ఇంకా ఎక్కువ ప్రియం కలిగింది. సొలొమోను కన్నా కూడా ఎక్కువ ప్రియుడు దానియేలే. ఎందుకంటే తర్వాత సొలొమోను హృదయము దేవుడి నుంచి తొలగిపోయింది కదా. వాళ్ళకి కూడా బలిపీఠాలు కట్టించాడు భార్యల మాటలు విని. మొన్న మధ్య ఎవరు క్వశ్చన్ వేసినట్టున్నారు, నాకు గుర్తురాదు కానీ ఎవరు అడిగారు. కానీ మనము అవిశ్వాసుల్ని, రక్షణలోకి రాని అటువంటి వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళను మనం మార్చుకోవచ్చు కదా అని ఒకళ్ళు ఎవరో ప్రశ్న వేశారని నా దృష్టికి వచ్చింది.
మరి మహామేధావి సొలొమోను గారు భార్యను మార్చగలిగాడా? ఈయనే మారాడు. మనం ఏం చెప్పగలం? అది సంగతి. కానీ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తున్నది చెప్పా. కాబట్టి అతి జ్ఞానం కూడా మంచిది కాదు. ఉన్న వరుసన జ్ఞానం ఉంటే చాలు. టూ మచ్ ఈజ్ వెరీ బ్యాడ్. అతి దేంట్లో పనికి రాదు. సరే, 10వ అధ్యాయం 11వ వచనం. అది బహుప్రియుడు కాబట్టి దేవుని సముఖములో కొత్త నిబంధనలో కనబడే గబ్రియేలు దూత పాత నిబంధనలో దానియేలు దగ్గరికి పంపించబడ్డాడు. మరియమ్మ గారి దగ్గరికి, జకరియా గారి దగ్గరికే కాదు, మా ఇద్దరి కన్నా ముందుగా దానియేలు దగ్గరికే పంపబడ్డాడు గబ్రియేలు కదా. ఎందుకు? మికాయేలు ఎవరు? యేసు ప్రభు వారే మికాయేలు. ప్రధాన దూతల్లో ప్రధానుడు మికాయేలు. పరలోకంలో యుద్ధం చేశాడు, సైతాన్ని ఓడించిన వాడు మికాయేలు, మన పక్షంగా నిలిచేవాడు మికాయేలు. నేను ఎప్పుడో నువ్వు ప్రార్థన చేసినప్పుడు మొదలు బయలుదేరి రమ్మని వెళ్ళమని చెప్పమన్నాడు దేవుడు. కానీ నేను ఆకాశ మండలం గుండా వస్తుంటే వాయుమండలాధిపతులు నన్ను అడ్డగించారు, కాబట్టి నేను రాలేకపోయాను. 21 రోజులు ఆలస్యమైంది. అప్పుడు మికాయేలు వచ్చి నాకు సహాయం చేస్తే వచ్చాను, నీకు చెప్పాల్సింది చెప్పాను, నేను వెళ్తున్నాను, మళ్ళీ వెళ్ళి నేను పాల్గొనాలని చెప్పి గబ్రియేలు వెళ్ళాడు కదా. 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ అయ్యావమ్మ నువ్వు పశువులు నేర్చు. మా పిల్లలకు ఏం అర్థమైద్ది? పాత నిబంధనలో కొన్ని మనం చెప్పాను, మీరు వచ్చినట్లేరు ఆ రోజు. నీడలు నిజాలు అని చెప్పినప్పుడు ఇత్తడి సర్పం అని, తమ ఎంబడించిన బండ అని, చిగురించిన అహరోను కర్ర అని, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారికి ముంగుర్తులు. అదనమాట. మెల్కీషెదెకు కూడా యేసు ప్రభు వారికి చెందిన వాడే. ఆయన యాజకులు. ఎందుకంటే యాజకులు ఎవరు? లేవి గోత్రికులు, యూదా గోత్రికులు కాదు. లేవి గోత్రికులే యాజకత్వం చేయాలి. కానీ మరి యేసు ప్రభు వారు లేవిడి కదా. ఎందుకని? యూదా గోత్రానికి ఇచ్చారు. ప్రధాన యాజకుడు అయ్యాడు యేసు ప్రభు వారు. ఇదిగో మెల్కీషెదెకు క్రమంగా. ఇదంతా చాలా మేనేజర్ గారు నిగూఢమైన విషయాలు, లోతైన విషయాలు ఇవి. అది అది కొంచెం 19వ వచనం. నువ్వు బహుప్రియుడు కాబట్టి ముట్టి, నువ్వు బహుప్రియుడివి కాబట్టి బహుప్రియులకి శుభాలే జరుగుతాయి, శుభమే కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీ ఇంట శుభాలు జరుగును గాక. ఉన్న దోషాలు దేవుడు తొలగించును గాక. దేవుడు తప్పనిసరిగా అమ్మాయి పాస్ అయినా, మరి పిల్లవాళ్ళు పుట్టినా, ఏదైనా ఈ ఇంట్లో శుభాలు జరుగుతాయి, దేవుడు జరిగిస్తాడు. ఇష్టలుగా ఉండండి, దేవుళ్ళు పొందండి అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటా ఉన్నాం. దేవుడు ముందుగా ఎందుకు తెలియచేస్తున్నాడు? ఎందుకు ముందుగా తెలియచెప్తున్నాడంటే ఇష్టలు కాబట్టి కదా. ఏదైనా విషయాలు, దేవుని సంకల్పాలు తెలిసినా ఎవరికి చెబుతాం? ఇష్టలకే చెబుతాం. దేవుడు కూడా దానియేలు ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దానియేలుకి చెప్పమని దూతలకు పంపి చెప్పించాడు కదా. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండమని నేను నీకు తెలియచేస్తా ఉన్నాను. దావీదు రాస్తాడు కీర్తనలో 16వ అధ్యాయం 3వ వచనంలో, భక్తులే శ్రేష్ఠులైన దేవునికి ఇష్టలైన ఎవరంటే భక్తులే. దానియేలు భక్తిపరుడా కదా. అది మరి నువ్వు నేను ఏంది అసలు సౌండ్ రాలా? ఈ పిల్లల సల్లగుండా
క్వశ్చన్ మార్క్ కదా. అది. సామెతల గ్రంథం 11 అధ్యాయం 20 వచనం. యథార్థంగా ప్రవర్తించువారు ఎవరు ఇష్టలుగా ఉంటారో చెబుతున్నా. ఇష్టలకి ఏమి కలుగుతాయో చెప్పాను. ఇప్పుడు ఇష్టలుగా ఎలా ఉండాలి అంటే భక్తి జీవితం కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఏమో విశ్వాసంగా ఉండాలి. 11 అధ్యాయం 6 వచనం ఎబ్రీ పత్రిక మీకు తెలుసు కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఎవడు కూడా ఇష్టడై ఉండలేడు. కాబట్టి విశ్వాసంగా ఉన్నవారే దేవునికి ఇష్టలు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవునికి ఇష్టమైన కార్యాలు ఎవరైతే చేస్తారో వారు దేవునికి ఇష్టలు. దావీదు చేశాడు, నా ఉద్దేశాలు నెరవేర్చువాడు అన్నాడు. అదేవిధంగా యేసు ప్రభువు వారు చేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నేను ఏది చేసినా సరే అదిగో నా తండ్రికి ఇష్టమైందే చేస్తా. కాబట్టి నన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు, నాతోనే ఉంటాడు. ఈ విషయాన్ని రేపు ఆదివారం చెప్తా. ఇప్పుడు దీన్ని వదిలేద్దాం. ఏమో అది ఒంటరిగా ఉండలేదని చెప్తున్నాడు కదా. సిలువలో 4వ మాటలో ఒంటరి అయిపోయాడు. ఎందుకు అయిపోవాల్సి వచ్చింది, దేవుడు ఎందుకు ఎడబాశాడు? ఒక తండ్రిని కుమారుడు ప్రశ్నిస్తున్నాడు. అదే ఆదివారం నేర్చుకుందాం. ఎందుకంటే మన దిద్దుబాటు ఆదివారం కనుక అది చాలా అవసరం. అది కూడా కలిసి వచ్చింది, రెండు కలిసి మిక్సింగ్. అది 3వ అధ్యాయము మత్తయి సువార్త 17వ వచనం. ఈయనే నా ప్రియ కుమారుడు, ఎందుకంటే ఆయన చిత్తాన్ని చేస్తాడు. ఆయన దేవుని చిత్తాన్ని చేశాడు, తండ్రి చిత్తం నెరవేర్చాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా కదా. ఒక్కొక్కరు చూసుకుంటా ఉంటే వారిని బట్టి ఆనందం వస్తుంది. వారి భక్తి జీవితాన్ని కానీ, వారు కష్టపడి చదివి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి మంచి మన పేరు నిలబెట్టినప్పుడు, ఒక ఉన్నతకు వచ్చినప్పుడు మనం గర్వపడతాం బిడ్డలు చూసుకొని, నా బిడ్డలు స్థిరపడ్డారు అని కదా. అదే ఆనందం కదా. యేసయ్యను బట్టి తండ్రి ఎంత ఆనందించాడు. 17వ అధ్యాయంలో కూడా చూస్తాం ఈ మాట. 5వ వచనం. మేఘము ఆకాశము నుంచి వచ్చి కమ్మి వేసి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తానని మేఘములో నుంచి పెద్ద స్వరం వినబడింది. ఆయన మాట వినండి, మీకు మేలు జరుగుతుంది. దేవుని మాటలు వినండి, ఏమా మేలు జరుగుతుంది. కాబట్టి ఆయన ప్రియముగా ఉన్నందున, దేవుని చిత్తాన్ని జరిగించినట్టున ఆయన మరణం నుంచి తిరిగి లేపాడు దేవుడు కదా. సమాధి నుంచి లేపాడు దేవుడు, హెచ్చించాడు దేవుడు. ముల్లోకాలలో కూడా దేవుడు హెచ్చించబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉండండి. దానియేలు హెచ్చించినట్లుగా, దానియేలు వర్ధల చేసినట్లుగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను కూడా దేవుడు వర్ధల చేస్తాడు. ఎవరంటే ఇష్టం ఉండదో తెలుసా? ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. బుద్ధిహీనులందు
ఆయనకి ఇష్టం ఉండదు. బుద్ధి లేని పనులు చేస్తే, బుద్ధిహీనంగా ఉంటే అలాంటి వారంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకని బుద్ధి గల కన్నికల్లాగా ఉండండి. బుద్ధి లేని కన్నికలు ఇష్టం లేదు కాబట్టే, మీరెవరురా, మీరెవరు నాకు తెలియదు పొండి అన్నాడు కదా, నేను ఎరుగును అన్నాడు. కాబట్టి బుద్ధి లేని వారిగా ఉండొద్దు, బుద్ధి కలిగి ఉందాం. దావీదు ఒక మాట అంటాడు, కీర్తన అయితే 18వ కీర్తన, సమూయేలు 2వ గ్రంథం అయితే 22 అధ్యాయం మొదటి వచనం చూడండి. 22 కాదు, సమూయేలు 2వ గ్రంథం 22 అధ్యాయం మొదటి వచనం. ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే, ఇది 18వ కీర్తనే, గ్రంథస్థం చేయబడింది. ఈ కీర్తన ఎప్పుడు రాశాడో మీకు తెలియటం కోసం ఇక్కడ చదివిస్తున్నా. 18 పైన చదవండి, మీకు తెలిసింది. అప్పుడు రాశాడు ఈ కీర్తన. ఏమంటాడంటే 19వ వచనం, నేను ఆయనకి ఇష్టను గనుక నన్ను తప్పించాడు. శత్రువుల చేతి నుంచి, సౌలు నుంచి, వాడిని పంపించిన అనుసరుల నుంచి, సైన్యం నుంచి దేవుడు తప్పించాడు. కాబట్టి అపాయం నుంచి, ప్రమాదముల నుంచి, కీడుల నుంచి దేవుడు తప్పించునుగాక. ఈ కుటుంబాన్ని దేవుడు నిండారగా దీవించి, వారి ఉద్దేశాలు నెరవేర్చి, బిడ్డలకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించునుగాక. దేవుడి మాట దీవించునుగాక.